ఓవైపు సంక్రాంతి సంబురాలు, మరోవైపు అభివృద్ధిపై సమీక్షలు. పండుగ జరుపుకునేందుకు సొంతూరు నారావారి పల్లెకు వచ్చిన చంద్రబాబు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూనే అభివృద్ధి పనులపై సమీక్షలు చేపట్టారు. నారావారిపల్లె పరిసర ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. తాను చిన్నతనంలో చూసిన ఊరికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, ఇంకా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతి నుంచి రంగంపేట వరకు అభివృద్ధి చేయాల్సిందన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. చేసుకుంటామా డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మరుగు ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. పండుగ సందర్భంగా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. గతంలో తానిచ్చిన విజన్ 2020 వాస్తవ రూపం దాల్చిందన్నారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి కోసం విజన్ 2047 తయారు చేశానన్నారు సీఎం చంద్రబాబు. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సొంతూరు నారవారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకి చంద్రబాబు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. తర్వాత తన నివాసం దగ్గర ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. నారావారిపల్లె పర్యటనలో భాగంగా సమస్యలపై ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. పిల్లలకు నిర్వహించిన పలు ఆటల పోటీల్లో మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్, ఎంపీ భరత్ కుమారుడు ఆర్యవీర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోనె సంచి పరుగు పందే, భుజం నెట్టడం, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్ వంటి పోటీల్లో తోటి పిల్లలతో కలిసి సందడి చేశారు. సంక్రాంతి సంబరాలతో పాటు సొంతూరులో పలు అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయలతో జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. నారావారిపల్లెలో 3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకి ఈసీమార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇక దీని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకి సరుకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకి చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోస్ ని పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకి కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.